ఈరోజు సంజు శాంసన్ ఆడిన ఆట అనేది క్రికెట్ అభిమానులకు చాలా ఏళ్ల పాటు గుర్తుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇండియా సొంత దేశంలో కనీసం సెమీస్‌కు వెళ్లకుండా వెనుదిరిగితే డెఫినెట్‌గా ఇండియా పరువు అనేది పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ మ్యాచ్‌లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిన టీమిండియా అత్యంత ఒత్తిడితో బరిలోకి దిగింది. అయితే స్టార్టింగ్‌లోనే ఒక తప్పుడు నిర్ణయాన్ని కెప్టెన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మొదట బ్యాటింగ్ చేసిన పిచ్ అనేది మొదట బ్యాటింగ్ చేసిన టీంకు అనుకూలించదు అంటూ ఒక రాంగ్ ఎస్టిమేషన్ వేసుకొని టాస్ గెలిచినా కూడా వెస్టిండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించడం జరిగింది సూర్యకుమార్ యాదవ్. సో, అక్కడితోనే మనం ఒక రాంగ్ స్టెప్ వేసామని అనుకున్నాం. దాని తర్వాత బౌలర్లు కరెక్ట్‌గా బౌలింగ్ చేసిన ఫీల్డర్లు చాలా వరకు తప్పులు చేయడం, మిస్ ఫీల్డింగ్ చేయడం, ఈజీగా ఫోర్‌లను వదలడం ఇలాంటి మిస్టేక్స్‌ల వల్ల నిలదొక్కుకున్న వెస్టిండీస్ క్రీడాకారులు, బ్యాట్స్‌మెన్స్ విచ్చలవిడిగా రెచ్చిపోవడం జరిగింది. 4లు, 6లతో విరుచుకుపడడం జరిగింది. యాక్చువల్‌గా కరెక్ట్‌గా వచ్చిన అవకాశాలను క్యాచ్‌లుగా మలిచింటే డెఫినెట్‌గా వెస్టిండీస్ స్కోర్‌ని 150 లోపలే మనం కట్టడి చేసుకునేవాళ్ళం. అయితే దాదాపుగా అభిషేక్ శర్మనే 2 మెయిన్ క్యాచ్‌లను వదలడం జరిగింది. కొన్ని 4లు పోవడం జరిగింది. అంతేకాకుండా కొన్ని క్యాచ్‌లను మిగతా ప్లేయర్స్ కూడా వదలడంతో స్కోర్ అనేది 190 ప్లస్ 195 అవ్వడంతో మ్యాచ్ అనేది యాక్చువల్‌గా మన చేతుల్లో లేదని చాలామందికి అనిపించింది. ఎందుకంటే వరల్డ్ కప్‌లో ఇండియా చేజింగ్ అనేది హైయెస్ట్ 173 2014లో. దాని తర్వాత అన్నీ కూడా దానికంటే తక్కువ స్కోర్‌లే. సో, ఇటువంటి సందర్భంలో అందరికీ ఏమనిపించింది, డెఫినెట్‌గా ఇండియా పోతుంది ఈ మ్యాచ్‌లో అని అందరూ అనుకున్నారు. అయితే ఒక్కడు నిలబడ్డాడు. నిజంగంటే అభిషేక్ శర్మకు మరి ఏమైందో తెలియదు. జింబాబ్వే ఈజీ బౌలింగ్ పైన 50 కొట్టాడని ఎంతోమంది క్రిటిక్స్ అనేది కామెంట్ చేయడాన్ని మరొక్కసారి దాన్ని ఎస్టాబ్లిష్ చేసేలాగా కూడా అభిషేక్ శర్మ ఆడిన ఆట అయితే ఈరోజు ఉంది. ఎందుకంటే ఫస్ట్ 3 మ్యాచ్‌లు డకౌట్స్. నెక్స్ట్ మ్యాచ్ జింబాబ్వే ఈజీ బౌలింగ్ పైన 50 కొట్టాడని క్రిటిక్స్ అన్నారు. ఇది టఫ్ బౌలింగ్ వెస్టిండీస్‌ది. సో, ఈ మ్యాచ్‌లో కేవలం 10 పరుగులు చేసి అవుట్ అవ్వడం అనేది నిజంగంటే క్రిటిక్స్‌కి ఇంకో ఒక అవకాశాన్ని ఇచ్చినట్లుగా అయ్యింది అభిషేక్ శర్మ పైన. ఎందుకంటే ఈజీ బౌలింగ్ పైన అభిషేక్ శర్మ విరుచుకు పడిపోతాడు, చిన్న గ్రౌండ్స్‌లో విరుచుకు పడిపోతాడు అనే ఒక ఏదైతే అపవాదు ఉందనేది అది మళ్ళీ ఇంకొకసారి కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎవరు? అభిషేక్ శర్మ. ఇన్ని రాంగ్ గేమ్స్ ఆడినా కూడా అభిషేక్ శర్మకి పదే పదే అవకాశాలు వస్తున్నాయి. సంజు శాంసన్ బ్యాలెన్స్డ్‌గా ఒక సీనియర్ ప్లేయర్‌గా ఆడుతున్న సంజు శాంసన్‌కి ఇన్ని అవకాశాలు రాలేదు. అయితే దాదాపుగా 2, 3 మ్యాచ్‌ల నుంచి సంజు శాంసన్‌ని టీంలోకి తీసుకోవడంతో తన ప్రతిభ అనేది చూపిస్తా ఉన్నాడు. స్టార్టింగ్‌లోనే ఒక స్కోర్ బోర్డ్‌ను పరిగెత్తించడంలో తన వంతు కృషి చేస్తా ఉన్నాడు. సంజు శాంసన్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ మిగతా బ్యాట్స్‌మెన్స్ కూడా బాగా ఆడి టీమిండియాను విజయ తీరాలకు చేరుస్తా ఉన్నారు. సో, ఇటువంటి సందర్భంలో అభిషేక్ శర్మ వచ్చి రాగానే అవుట్ అవ్వడం జరిగింది. ఇషాన్ కిషన్ అవుట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత వచ్చిన సూర్యకుమార్ అవుట్ అవ్వడం జరిగింది. అందరూ తక్కువ స్కోర్లకే వెళ్తా ఉన్నారు. అయితే ఒక్కడు అడ్డుగోడలా నిలబడ్డాడు సంజు శాంసన్. ఏమన్నా ఆట ఆడాడంటే కన్సిస్టెంట్‌గా సంజు శాంసన్ ఆడిన ఆటని ఎంత పొగిడినా తక్కువే అని చెప్పుకోవచ్చు. తను సెంచరీ చేసుకునే అవకాశం ఉన్నా కూడా గెలవాలి అనే ఒకే ఒక్క అతనిలో ఏదైతే పట్టుదల ఉందో ఆ పట్టుదల అనేది ఇండియాను విజయ తీరాలకు చేర్చింది. 3 రన్స్‌లో సెంచరీ అనేది మిస్ అయినా బట్ ఇండియాని సెమీస్‌కి చేర్చాడన్న ఒక గొప్ప కీర్తిని సంజు శాంసన్ ఈరోజు మూట కొట్టుకోవడం జరిగింది. నిజంగా సంజు శాంసన్‌కి ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత గుర్తుంచుకునే ప్లేయర్ అవుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు.